సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఎస్సీ వర్గీకరణ విభజన బిల్లును మరి 58 ఉపకులాల సంబంధించినటువంటి ఈ యొక్క రిజర్వేషన్ ఏదైతే ఉందో మరి ఈ యొక్క రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి సోదరులు మరియు సోదరేతరులు కూడా ఈ యొక్క విభజన ఎస్సీ వర్గీకరణ విభజనని అడ్డుకోవడం మరి సిగ్గుచేటు. మరి ఒక్క ఎస్సీ మాల సోదరులే మరి ఈ యొక్క రిజర్వేషన్ ను పెంపొందించుకోవడము వాళ్ళే అనుభవించాలని చెప్పేసి ఒక కుట్రపూరితమైనటువంటి కోరికతోటి మరి ఇప్పుడున్నటువంటి ఎస్సీ హిందూ మాదిగ అయితే ఎవరైతే ఉన్నారో హిందీ మాదిగలు మొత్తం కూడా హిందూ క్రిస్టియన్లుగా ఎస్సీ క్రిస్టియన్లుగా చేసి మరి ఎస్సీ వర్గీకరణను అడ్డుకునేందుకు మరి తీవ్రంగా కృషి చేస్తున్నటువంటి ఈ యొక్క సోదరులైతే ఎవరైతే ఉన్నారో మరి కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా వాళ్ళే ఉన్నారు. మరి ఈ యొక్క జాబితాను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠించినటువంటి మరి ఈ యొక్క ప్రవేశపెట్టినటువంటి ఎస్సీ వర్గీకరణ కూడా కేవలము మేము చేస్తున్నాము చింతున్నామని కాకుండా మరి రాజ్యాంగబద్ధమైనటువంటి దాన్ని కూడా రాజ్యాంగబద్ధము మరి ఎస్సీ వర్గీకరణ ఉన్నటువంటి ఈ యొక్క విభజనను కూడా మరి కరెక్ట్ గా సంబంధిత అధికారులు కూడా మరి ఈ యొక్క చేసినటువంటి బిల్లును కూడా మరి కరెక్ట్ గా చేసి నమోదు చేసి మరి ఎస్సీ వర్గీకరణ 58 ఉపకులాలు కూడా ఉపయోగపడేటట్టు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఎస్సీ కులస్తులను వారి జాబితాను తయారు చేసి స్థానిక సచివాలయాల్లో పొందుపరచడం జరిగింది. ఆ స్థానిక సచివాలయంలో పొందుపరిచినటువంటి జాబితాలో ముఖ్యంగా మాదిగలకు ఒక తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది.